ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ చెట్టుకు కోపమొచ్చింది. ఓ చెట్టు మీద కాకి, చిలుక నివసిస్తున్నాయి. ఆహారం కోసం కాకి, చిలుకలు ఉదయం వెళ్లి సాయంత్రానికి తిరిగి వచ్చేవి. ఎప్పటిలానే ఓ రోజు సాయంత్రానికి అవి చెట్టు దగ్గరికి వచ్చాయి. కాకి తన గూటిలోకి వెళ్తుండగా, "నువ్వు ఇకపై ఇక్కడకు రావద్దు" అని చెట్టు అంది. కాకి ఎందుకు రాకూడదు? అది ఏం తప్పు చేసింది అని ఆశ్చర్యంగా అడిగింది చిలుక. ఎందుకా? నేను నల్లగా ఉంటా కదా, అందుకే నన్ను రావద్దంటోంది. రంగు కన్నా గుణమే ప్రధానం అని చెట్టుకు తెలియదేమో అని కోపంగా అంది కాకి. ఈ మాటలు విన్న చెట్టు బిగ్గరగా నవ్వింది. తప్పు చేసి మళ్లీ నవ్వడం దేనికో అని కాకి చెట్టును అడిగింది. నిన్న సాయంత్రం కోకిల వచ్చింది. తనకు గూడు కట్టుకోవడం రాదని, నీ గూటిలో తన గుడ్లను పెట్టుకుంటానని నిన్ను దీనంగా అడిగింది. కాని నువ్వు ఒప్పుకోలేదు అంది చెట్టు. నేనెంతో కష్టపడి గూడు కట్టుకున్నాను. దానిలో కోకిల గుడ్లను పెట్టుకోవద్దనడం తప్పెలా అవుతుంది అంది కాకి. పరోపకారం నా సహజగుణం. నీళ్లు పోసి ఆదరించిన వారికి, రాళ్లతో కొట్టిన వారికి సైతం సమానంగా పండ్లనిస్తా. అలాంటి నాపై నివసిస్తూ తోటి పక్షికి సాయం చేయని నువ్వు నాకు నచ్చలేదు. ఇప్పుడు చెప్పు, నిన్ను నీ రంగును బట్టి వద్దన్నానా, గుణాన్ని బట్టి వద్దన్నానా అని చెట్టు తిరిగి కాకిని ప్రశ్నించింది. తన తప్పు తెలుసుకున్న కాకి కోకిల గుడ్లను తన గూటిలో పెట్టుకోవడానికి అనుమతిచ్చింది. దాన్లో వచ్చిన మార్పునకు కోకిల, చిలుకతో పాటుగా చెట్టు కూడా ఎంతో సంతోషించింది.